యావరేజ్ ఇంక్రీజ్ అంటే ఏంటి? ఈక్వల్ ప్లస్ ఇంక్రీజ్ అనమాట. మనం ఏం చెప్పుకున్నాం? క్లాస్ యొక్క యావరేజ్ ఏమనుకున్నాం మనం? క్లాస్ యావరేజ్ అనేది 5 అనుకున్నాం కదా. ఇప్పుడు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 20 మెంబర్స్. టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే 20 మెంబర్స్ అనుకున్నాం సపోజ్. ఇప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. సపోజ్ ఏంటి, న్యూ పర్సన్ జాయిన్ అవుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ 20 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఒక న్యూ పర్సన్ జాయిన్ అయినప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ అనేది 1 చాక్లెట్ సపోజ్ 1 ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు అది ఎలా ఇంక్రీజ్ అయిందని చెక్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఆల్రెడీ 20 మెంబర్స్ ఉన్నారు, న్యూ పర్సన్ జాయిన్ అవుతున్నాడు. న్యూ పర్సన్ జాయిన్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? తను ఈక్వల్ చేయాలి ఫస్ట్ యావరేజ్ని. క్లాస్ యొక్క యావరేజ్తో ఈక్వల్ అవ్వాలి. క్లాస్ యావరేజ్ ఎంత? 5 కదా. ఇప్పుడు తను ఈక్వల్ అవ్వాలి కాబట్టి సపోజ్ న్యూ పర్సన్ జాయిన్ అవుతున్నాడు. ఆ న్యూ పర్సన్ జాయిన్ అయినప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ ఫస్ట్ ఈక్వల్ చేయాలి. ఆ పర్సన్ ఈక్వల్ చేయాలి కాబట్టి సపోజ్ ఇతను కూడా 5 చాక్లెట్స్ తీసుకొని క్లాస్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అంతే కదా, 5 చాక్లెట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమనుకుందాం? సపోజ్ న్యూ పర్సన్ జాయిన్ అయినప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సపోజ్ క్లాస్ యొక్క యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 1 ఇంక్రీజ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈక్వల్ చేయాలి కాబట్టి 5 తీసుకుంటున్నా. క్లాస్ యొక్క యావరేజ్తో ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5 చాక్లెట్స్ తీసుకొని వస్తున్నాడు క్లాస్లో. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? 1 చాక్లెట్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? ప్రతి ఒక్క పర్సన్ కి కూడా 1 ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎంతమంది ఉన్నారు మొత్తం మనకి టోటల్ గా? ఆల్రెడీ 20 మెంబర్స్. నెక్స్ట్ టీచర్ కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు టోటల్ ఎంతమంది అవుతున్నారు? 21 మెంబర్స్ కదా. 21 ఇంటూ ఎంతమందికి ఈక్వల్ అవుతుంది? ఎంత పెరుగుతుంది? యావరేజ్ అనేది 1 పెరుగుతుంది. టోటల్ ఎంతమందికి అంటే 21 మెంబర్స్ కాబట్టి 5 ప్లస్ ఈక్వల్ చేయాలి కాబట్టి 5 యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది. ఎంతమందికి? 21 మెంబర్స్కి కాబట్టి 1 ఇంక్రీజ్ అవుతుంది ఇంటూ 1 అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 21 ఇంటూ 1. దీనికి అప్పుడు ఏమవుతుంది? 21 ప్లస్ 5 26. ఈ కేసులో ఏంటి అంటే సపోజ్ ఒక న్యూ పర్సన్ జాయిన్ అవుతున్నాడు క్లాస్లోకి. అప్పుడు ఏంటి? 1 చాక్లెట్ సపోజ్ ఆ పర్సన్ క్లాస్లో ఎంటర్ అయినప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ అనేది 1 చాక్లెట్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 1 చాక్లెట్ ఇంక్రీజ్ అయింది అంటే ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఈక్వల్ చేసుకుందాం. ఆల్రెడీ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత? 5 కాబట్టి 5. నెక్స్ట్ అడిషనల్గా ఇక్కడ ఏంటి? ఎంత ఇంక్రీజ్ అయింది? యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి? మొత్తానికి కూడా 1 పెరిగినట్టు కదా. కాబట్టి టోటల్ ఎంతమంది ఉన్నప్పుడు పర్సన్స్? 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఒక టీచర్ ఉన్నారు. అప్పుడు టోటల్ ఎన్ని మెంబర్స్ అవుతున్నారు? 21 మెంబర్స్ అవుతున్నారు. 21 మెంబర్స్కి ఎంత పెరిగిందంట? 1 చాక్లెటే పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఎన్ని తీసుకొని రావాలి చాక్లెట్స్? సపోజ్ ఈ పర్సన్ క్లాస్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎన్ని చాక్లెట్స్ తీసుకొని వస్తే యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే 26 చాక్లెట్స్ అనమాట. ఫస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 5 చాక్లెట్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎంతమందికి ఇంక్రీజ్ అవ్వాలి? 21 మెంబర్స్కి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే 1 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 21 ఇంటూ 1 కాబట్టి 26. సపోజ్ ఇప్పుడు యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అయింది అనుకుందాం క్లాస్కి. అప్పుడు ఏమవుతుంది? న్యూ పర్సన్ ఎన్ని చాక్లెట్స్ తీసుకొని రావాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వల్ చేయాలి కాబట్టి 5 ప్లస్ నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5 చాక్లెట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? యావరేజ్ అనేది 2 పెరగాలి. 2 ఎంతమందికి? 21 మెంబర్స్కి. కాబట్టి 21 ఎంత పెరుగుతుంది? మొత్తం యావరేజ్ అనేది 2 పెరుగుతుంది. 2 ఇప్పుడు ఏమొస్తుంది? 21 2 టైమ్స్ ఎంత? 42 ప్లస్ 5 ఇప్పుడు ఎంత? 47. అంటే ఏంటి? ఇప్పుడు ఈ పర్సన్ అనేవాళ్ళు యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి క్లాస్ మొత్తం కూడా ఫస్ట్ ఈక్వల్ చేయాలి కాబట్టి 5 చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ దానికి తోడు ఏంటి? నెక్స్ట్ దాని తర్వాత క్లాస్ యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అవ్వాలి. ఎంతమందికి? 21 మెంబర్స్కి. 21 మెంబర్స్కి ఎంత పెరగాలి అంటే 2 పెరగాలి ఒక్కొక్కళ్ళకి.
కాబట్టి ఇప్పుడు టోటల్గా అయితే ఎన్ని చాక్లెట్స్ తీసుకొని రావాలి క్లాస్లోకి? 47 చాక్లెట్స్ తీసుకొని రావాలి. ఒకటి పెరగాలంటేనేమో 26 చాక్లెట్స్, 2 పెరగాలి కాబట్టి 47 చాక్లెట్స్. అంటే ఏంటంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ కేసులో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఈక్వల్ చేయాలి. క్లాస్ యావరేజ్ ఎంతైతే ఉంటుందో అంత యావరేజ్తో ఈక్వల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎంత పెరుగుతుంది అంటే ఈక్వాలిటీ కాన్సెప్ట్ కాబట్టి ఎంత పెరుగుతుంది? 2 పెరుగుతుంది క్లాస్కి. అంటే ఏంటి, ప్రతి ఒక్క పర్సన్కి కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 21 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 21 × 2 టోటల్ 47 చాక్లెట్స్. నెక్స్ట్ యావరేజ్ డిక్రీజ్. యావరేజ్ డిక్రీజ్ అంటే ఏం చెప్పుకున్నాం? యావరేజ్ డిక్రీజ్ కూడా మనం ఫస్ట్ ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ ఈక్వల్ ప్లస్ డిక్రీజ్ అన్నమాట. యావరేజ్ డిక్రీజ్ కి ఫార్ములా ఏంటి అంటే ఈక్వల్ అవ్వాలి, నెక్స్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి యాక్చువల్గా క్లాస్ యావరేజ్ ఎంత మనకి? క్లాస్ యావరేజ్ 5. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఈక్వల్ అయింది, నెక్స్ట్ డిక్రీజ్. ఇప్పుడు యావరేజ్ ఆల్రెడీ క్లాస్ యావరేజ్ మనకి ఏం తెలుసు? 5 అని తెలుసు అనమాట. ఇప్పుడు ఏంటి, సపోజ్ ఒక పర్సన్ వెళ్ళిపోతున్నారు అనుకుందాం. సపోజ్ ఒక పర్సన్ లీవ్ అవుతున్నాడు. ఏంటి, క్లాస్ లీవ్ అవుతున్నాడు సపోజ్ ఒక పర్సన్. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఏంటి, యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది అనుకుందాం? సపోజ్ 1 చాక్లెట్ డిక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ కేసులో ఎట్లాగా, ఫస్ట్ పర్సన్ లీవ్ అవుతున్నాడు. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ యావరేజ్ అనేది ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఈ పర్సన్ ఫస్ట్ తన ఎన్ని చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాలి? 5 చాక్లెట్స్తో తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు 5 చాక్లెట్స్ తను లెఫ్ట్ అయ్యాడు అనుకో క్లాసు. అప్పుడు ఏంటి, దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఎందుకంటే యావరేజ్ లో చేంజ్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఈక్వల్ చేయడానికి ఫస్ట్ 5 చాక్లెట్స్ తన 5. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము, యావరేజ్ డిక్రీజ్డ్ బై 1 చాక్లెట్ అంటున్నాం. సపోజ్ 1 చాక్లెట్ తో యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తన 5 చాక్లెట్స్ తీసుకుంటే యావరేజ్ లో చేంజ్ రాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, రిమైనింగ్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఒక పర్సన్ లెఫ్ట్ అయితే 19 మెంబర్సేగా ఉండేది. టోటల్ క్లాస్ లో 20 మెంబర్స్ అనుకుంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 19 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఏంటి, ఈ 19 మెంబర్స్ కి ఏమవుతుంది, ఒక చాక్లెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి 19 × 1. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, 19 + 5 అప్పుడు ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఒక పర్సన్ క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సపోజ్ 1 చాక్లెట్ డిక్రీజ్ అవుతుంది, 1 యావరేజ్ అనేది 1 డిక్రీజ్ అవుతుంది అంటే ఫస్ట్ పర్సన్ ఏం చేయాలి, ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5 చాక్లెట్స్ తో తను లెఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నారు 1 చాక్లెట్ తోటి. ఎంతమంది పర్సన్స్ కి? ఆల్రెడీ ఒక పర్సన్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎంతమంది మిగులుతారు? ఇక్కడ రిమైనింగ్ 19 మెంబర్స్ ఉంటారు కాబట్టి 19 ఇంటూ ఎంత యావరేజ్ అనేది ఎంత డిక్రీజ్ అవుతుంది? 1 డిక్రీజ్ అవుతుంది కాబట్టి 19 + 5 అంటే ఎంత? 24. ఈ పర్సన్ 24 చాక్లెట్స్ తీసుకొని తను లెఫ్ట్ అయ్యాడు అంటే అప్పుడు ఏమవుతుంది అంటే యావరేజ్ అనేది 1 డిక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇలానే సపోజ్ 2 తీసుకుందాం. నెక్స్ట్ సపోజ్ పర్సన్ లీవ్ అవుతున్నాడు. ఈ పర్సన్ లీవ్ అవుతున్నప్పుడు ఎన్ని చాక్లెట్స్ తీసుకొని తను లెఫ్ట్ అయితే యావరేజ్ అనేది 2 డిక్రీజ్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది. యావరేజ్ అనేది 2 డిక్రీజ్ అవ్వాలి కాబట్టి 5 + 19 × 2 అనమాట. అంతే కదా. ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఏంటి? 5 అనమాట. ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5. నెక్స్ట్ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది. ఎంతమంది పర్సన్స్ కి? 19 మెంబర్స్కి అనమాట. కాబట్టి 19 × 2 అండ్ 38 + 5 అంటే 43 వస్తుంది. ఈ కేసులో ఏంటి, ఒక పర్సన్ లెఫ్ట్ అవుతున్నారు కానీ అప్పుడు యావరేజ్ అనేది 2 డిక్రీజ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ ఈక్వల్ చేయాలి కాబట్టి తన 5 చాక్లెట్స్. నెక్స్ట్ రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఏంటి, 2 డిక్రీజ్ అవుతుంది యావరేజ్ అనేది కాబట్టి ఎంతమందికి అంటే 19 మెంబర్స్ కి 19 × 2 అప్పుడు ఎంత? 43 అనమాట.
ఇప్పుడు ఈ పర్సన్ అనేవాళ్ళు 43 చాక్లెట్స్ తీసుకొని లెఫ్ట్ అయితే క్లాస్ యావరేజ్ అనేది ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది అనమాట.